ఏలూరు జిల్లా ఏలూరులో విలేకరుల సమావేశం. ఉభయ గోదావరి జిల్లాలోని 5 పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ హామీ ఇచ్చారు. ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో జీవి సుందర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే తాను అన్ని విధాలుగా గ్రాడ్యుయేట్స్లకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. తాను మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడిగా పోటీలో ఉన్నప్పటికీ నిరంతరం మా నాన్నగారి ఆశయాలు కనుగుణంగా పనిచేస్తున్నానని తెలిపారు. గ్రాడ్యుయేట్లకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా నాణ్యమైనటువంటి విద్య అభ్యసించేందుకు సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రాడ్యుయేషన్ అందరికీ ఉన్నతమైనటువంటి స్కిల్స్ అందించేందుకు కృషి చేస్తున్నారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే శాసన మండలిలో తన బాణిని వినిపిస్తానని, అందరూ సంక్షేమ కోసం పనిచేస్తానని అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. నమస్కారం అండి. మరి ఈ రోజున వెస్ట్ గోదావరి జిల్లాలో రవికుమార్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రశ్నకి వచ్చిన విలేకరులకు, నా తోటి మిత్రులకు, సోదరులకు అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. ప్రెస్ వారికి మరి ముఖ్యంగా స్వాగతం తెలుపుతున్నాను. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి కింద మీ ముందుకి పరిచయం అవబోతున్నారు. నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నన్ను నిల్చోబెట్టడం జరిగింది. ఈ ఎన్నికలు ఎస్పెషల్లీ మనం చూస్తున్నది 2 కులాల మధ్యన జరిగే ఎన్నికల కింద చూస్తుంది. ఆ 2 కులాలు ఏంటంటే డబ్బున్న వర్గం, డబ్బు లేని వర్గం, నిజాయితీ ఉన్న వర్గం, దోచుకు తినే వర్గం. ఈ 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలుగా చూస్తున్నాం. ఒక పక్కన కూటమి అభ్యర్థి కింద ఉంటున్న మనిషి, కూటమి అభ్యర్థి వాళ్ళు మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్నారు. మేము గుండె ధైర్యం ఉన్నోళ్ళం, ఆత్మ గౌరవం ఉన్నోళ్ళం, ఆత్మాభిమానం ఉన్నోళ్ళం. మేము ఈ రోజున గట్టిగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 5 నెలలైంది. ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు చేసిన ప్రామిసెస్ గ్రాడ్యుయేట్స్ పట్ల కానీ, కామన్ పబ్లిక్ పట్ల కానీ ఏది కూడా నెరవేర్చలేదు. మనం వెస్ట్ గోదావరిలో రోడ్లు చూస్తుంటే అసలు చాలా దారుణం. ఇంతకు ముందున్న వైసీపీ గవర్నమెంట్ రోడ్ల మీదే చాలా గట్టిగా పబ్లిసైజ్ చేశారు. మరి ఈరోజు 5 నెలలైంది, ఒక్క రోడ్డు కూడా వేయలేదు టీడీపీ వాళ్ళు. తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యలకు వచ్చేటప్పటికి ఒకటే అడుగుతున్నాను, 3000 నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు. నిన్న బడ్జెట్లో దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతానలేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎంతమంది పిల్లలు కంటే అంతమంది పిల్లలు కానండి, కంటూనే ఉండండి. 15,000 నేను ఇస్తానన్నారు. ₹1 బడ్జెట్లో దానికి ఎలకేషన్ ఇవ్వలేదు. మరి కూటమి అభ్యర్థి కనుక మళ్ళా వస్తే ఈ అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని రేపు పొద్దున్న కౌన్సిల్లో అడగగల ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. నాలాంటి ఇండిపెండెంట్ వాయిస్, ఒక గ్రాడ్యుయేట్ వాయిస్, మీలాంటి ఒక తోటి మనిషి వాయిస్ రేపు కౌన్సిల్లో వెళ్తే మీ అన్ని సమస్యలు కోవటం, మీ అన్ని సమస్యల పట్ల మీ వాయిస్ అయి గట్టిగా రేపు పొద్దున్న చట్టసభల్లో అడిగే పరిస్థితి వస్తుంది. ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల నాకు టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ముఖ్యంగా నేను చూసేది 2 విషయాలు. 1 ఎడ్యుకేషన్, 2 ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఓ పక్క ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంకో పక్క ఎడ్యుకేట్ అయిన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.